అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు చెబితేనే వణికిపోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. రాయలసీమలో చేసిన అరాచకాలను ఉత్తరాంధ్రలో కూడా కొనసాగిస్తూ ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ప్రశాంతతకు, స్వచ్ఛమైన రాజకీయాలకు మారుపేరైన అనకాపల్లి ప్రాంతం నేడు సీఎం రమేష్ అవినీతి కోరల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతోంది. కొండలను, గుట్టలను జేసీబీలతో తవ్వేస్తూ జిల్టన్ స్టిక్స్తో పేల్చేస్తున్నారు. సమీప గ్రామాల్లోని ఇల్లు బీటలు వారుతున్నా, స్లాబులు ధ్వంసమై పెచ్చురుడుతున్నా పట్టించుకోవడం లేదు. చేసినా సరే మళ్ళీ మా ఇల్లు పొలుతు లేదు, ఆకలి పొలుతు లేదు. 8,000 5,000 వరకు లోపల బ్యాస్టింగ్ ఎట్టేసి కుమ్మరించేస్తున్నారు. ఎవరు అడిగినా ఎవరో పట్టించుకోలేదు. 3 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. 3 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మేడం వచ్చింది, చూసింది. తగ్గుతుందమ్మా అన్నారు. తగ్గలేదు. ఏం చేసినా ఏం అవ్వలేదు. మొన్న గోడ పడిపోయింది, ఆ స్లాబ్ పెచ్చులు పడిపోయినాయి. ఏ టైం అప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పుకోలేము. అందు గురించి ఏం పరిష్కరిస్తారో పరిష్కరించండి అని కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర మాట్లాడితే, మీకు ఎందుకమ్మా, మీకు క్షేమం కోరే పని చేస్తానమ్మా, నువ్వు వేడకని చెప్పారు. మరి చేస్తే చెయ్యండి, లేకపోతే పై అధికారుల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అనేసి వచ్చేసాను. దీనివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. అనకూడదు కానీ రోడ్డు అంతా ధూళి వచ్చేస్తే ఆ ధూళి మింగిపోతున్నాం సార్. బ్యాస్టింగ్ ఎడితే ఆ ధూళి అంతా మా మీదకి వచ్చేస్తుందండి. వచ్చి ఇలాగ బ్రతుకు మీద దెబ్బ కొడుతుందండి. మా బ్రతుకు మీద ఇది అవుతున్నామండి. మాకు కుండీలు అంటే నీరు వండుకుంటుందండి. గవర్నమెంట్ ఇచ్చిన కుండీలే శుభ్రం ఈడిపోయి 2 సార్లు బాగు చేసుకున్నాం సార్. ఈ బాగు చేసుకున్న బ్యాస్టింగ్ వల్ల ఎక్కడికక్కడ ఈడిపోతుందండి. ఈడిపోయినా ఇప్పుడు బ్రతుకు మీద తిరుగుతేలు లేకుండా మా బ్రతుకు మీద కొడుతున్నారండి. ఇల్లు కూడా మా దారమందరు కదిలిపోతున్నాయి బాబు. ఈడిపోనాయండి, పట్టింపు చేసుకోలేదండి. ఈ పెద్ద బ్యాస్టింగ్ పెడేస్తానండి. ఈ బ్యాస్టింగ్ వల్ల చాలా దెబ్బ వచ్చేస్తుంది సార్. అది అనకూడదుగానండి, ఎవరు పట్టించుకోలేదండి. నాయకులు అండమే కానీ అలాగే మామూలుగా అమాన్ చేసేస్తున్నారు కానీ ఏమీ మమ్మల్ని చేయలేదండి.